హాయ్ బిగులు అందరు గుడ్ మార్నింగ్. నిన్ననే ట్రైలర్ రిలీజ్ అయింది మన తమన్నా నటించిన కొత్త సినిమా, అది వదిల 2. అది ట్రైలర్ చూశాక చెప్దాం ఎలా ఉంది, అసలు ట్రైలర్ ఎలా ఉంది, బీజిఎం ఎలా ఉంది చూసుకుందాం. తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ వేసుకోండి. ఇంకా చెప్పాలంటే ఈ ట్రైలర్ చూద్దాం, తర్వాత ట్రైలర్ నుంచి మాట్లాడుకుందాం. భరతఖండాన దక్షిణ గంగా తీరాన ఆ పరమాత్ముడి పుట్టిల్లైన ఓదెలలో ఓ ప్రేతాత్మ పురుడు పోసుకుంటోంది. ఇక ఆవిరైన ప్రతి రక్తపు బొట్టును కూడగట్టుకుంటూ అవకాశం కోసం నిరీక్షిస్తోంది. తిరుపతిగాడు సచ్చిండు కానీ వాడి ఆత్మ బతికే ఉంది. దయ్యాల పేర్లు చెప్పి నమ్మించాలని చూస్తున్నావా? మనం నిలబడాలంటే భూమాత, మనం బ్రతకాలంటే గోమాత. మీరు బ్రతకడం కోసం వాటిని చంపక్కర్లేదు, వాటి ఉచ్చమ్మకున్న బ్రతకొచ్చు. ఇప్పటిదాకా ఆయుధాలతో గెలిచిన యుద్ధాలు చూశాడు, కానీ కలియుగంలో మొట్టమొదటిసారి తన నాలుక మీదుండే పంచాక్షరియే ఆయుధం కాబోతోంది. నువ్వు మంత్రమైతే నేను తంత్రమైతా. విషపు గాలినై ఓదలను చుట్టేస్తా. గరలకంటున్నై ఆ విషాన్ని మింగేస్తా. మెళ్ళు వేసుకుని పెయ్యంతా బూడిద పూసుకొని సరిగ్గా ఒంటి నిండా బట్టలు లేకుండా నంగా తిరిగే బైరాగిగాడు ఆడో దేవుడు. ఆడిని గొలిచే నువ్వు శివశక్తివా? శైతాన్ కే సువర్. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాచి, అవంతిక వంటి సప్త మోక్షపురులలో సాధన చేసిన దాంతో సవాల్ వద్దురా సైతాన్. రౌద్రమే కణం రణం, విచిత్రమే విశేషణం, విధ్వంసమే విజృంభణం, దీప్త దీప్త దివిత మృత్యుఘోషం, అత్యమే అమానుషం, ఆపణం అసంభవం, అవతారమే అగోచరం, భువన గగన ఘోర ఘర్షణం. జనం శివనామ స్మరణ కాదే, శవనామ స్మరణే. ఏకం సత్శివం. సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళే ముందు ఏం చేద్దామంటే, స్టోరీ ఎలా ఉందంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. అంటే సేమ్ ఫస్ట్ ఎలా ఉంటున్నారు పంచాయతీ సినిమా చూశారు కదా, సేమ్ యాస్టిస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అతను ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు. అతను ఆ ఊర్లో అంటే వదిలా అనే ఊర్లో మొత్తం అందరి అమ్మాయిలను అంటే మానవంగా కానీ మొత్తం గలీజ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అది చేస్తున్న తరుణంలో ఊర్లో అందరూ తెలుసుకొని అతన్ని చంపేసినట్టు అతను చనిపోయినట్టు అనుకొని వెళ్ళిపోతారు అనమాట కప్పేసి. వెంటనే అతను నుంచి మళ్ళీ ప్రేతాత్మ అతనికి ఆహుద అయితే అక్కడి నుంచి గతం స్టోరీ లైన్ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడ వరకంటే ఆ ఊరి జనాలు అతన్ని మొత్తం చంపేశారు కాబట్టి అతను అనుకుంటాడు ఖచ్చితంగా ఈ ఊరిని ఖచ్చితంగా నాశనం చేయాలనుకుంటాడు. కాబట్టి ఒక్కరి తర్వాత ఒకరిని చంపుతూ ఉంటే ఆ స్టోరీలోనే మన తమన్నా గారు ఎంట్రీ అవుతారు అనమాట. ఆమె ఎలా అంటే శివభక్తురాలు, చాలా వరకు శివుడితోటే చాలా అంకితమై ఉంటారు. అంటే కాశీ నుంచి వస్తారు కాబట్టి అఘోరిలాగా ఉంటారు అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ స్టోరీ. ఎలా అంటే చూస్తూ ఉంటే ఇతనేమో మొత్తం ఆ ఊరిని మొత్తం చంపేస్తూ ఉంటారు ఒక్కొక్కరికి మంత్రశక్తులతోటి అందరితోటి. ఆ జనాలేమో మొత్తం భయపడుతుంటారు, ఎందుకు ఇలా చనిపోతున్నారు, అసలు ఎలా అవుతుంది అనేది మొత్తం స్క్రీన్ పైలో చూపెట్టడం జరిగింది. అక్కడ అతనికి ప్లస్ అంటే తమన్నకు ప్లస్
ఆ విలన్కి ఎక్కడ ఫైట్ స్టార్ట్ అవుతుంది, ఎలా ఆ ఫైట్ ఎండ్ అవుతుంది, ఎవరు చివరి వరకు గెలుస్తారనేది ఈ స్టోరీ అన్నమాట. అసలు బీజిఎం మాత్రం చాలా బాగా ఉంది, కొత్త బీజిఎం లెక్క అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు. చూద్దాం, సినిమా వచ్చినాక ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. స్టోరీ లైన్ మాత్రం సింపుల్గా ఉంది. సో ఇలాంటి మోర్ అండ్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.